ఏం చేస్తున్నావు అక్క? ఎల్లిగా ఇవి మారుద్దాం మనిషి బ్యాగుల్లో నుంచి అందులోకి. తెల్లవారు ఇవే కుట్టావా? ఈ బ్యాగులేనా? కాటన్ బ్యాగులు ఇవి కొట్టడానికి డబ్బులు ఇవ్వడం అవన్నీ చేసేదాన్ని. మన చేతిలో పని ఉంటే మనం చక్కగా చేసుకుందాం కదా. మరి ఇంకేటి చెప్పు. ఏటి లేదక్క, ఏటి అందులో ఉంచొచ్చు కదా, ఆ ముచ్చుల్లో ఉన్నాయి కదా, ప్యాక్ చేసే ఉన్నాయి కదా. ఇవి ప్యాక్ చేసి ఉన్నాయి కదమ్మా. ఇది చూడు, ఇవి ప్యాక్ చేసి ఉన్నవి కదా. ఇవి నిన్న పురుగులు వచ్చాయి. ఆ సాపాడుకి అడిగాను, పావు కేజీ వేసి కట్టడం అవదా అని అంటే లేదండి నేను పురుగులు పట్టేస్తున్నాయి అని చెప్పారు. ఈ పాలిథిన్ కవర్లో ఉంటే పురుగులు పడతాయి. చూడు, ఇవి అండు కొరలు. ఇప్పుడు ఈ బ్యాగుల మీద దీంతో నేను అన్ని రాసుకున్నాను అనమాట. ఇది కూడా ఇగో అండు కొరలు. ఇప్పుడు ఇందులో వేసిస్తాను. దీని మీద ఇది మనకి ఈకో ఫ్రెండ్లీ అంటే మంచిది. కొనేసరికి ఇప్పుడు పాలిథిన్ కవర్ అంటే అది పార్సిల్ ఆల్రెడీ అయిపోయింది. నాకు ఇది కుట్టడానికి ఇంచుమించుగా కుట్టిన ఖర్చు వదిలేసినా కూడా కనీసం ఒక 10 రూపాయలు పడ్డది అనమాట ఎక్స్ట్రా. కానీ ఇది కదా చూడు, ఎప్పుడైతే మనం ఇది వాడతామో ఇది భూమిలోకి వెళ్తే ఇదట మట్టిలో కలిసిపోవడానికి 100 సంవత్సరాలు పడుతుందండి. ఇప్పుడు చూడు, ఇలా ఉండిపోయింది అనుకో మట్టిలో. ఇది కలడానికి 100 సంవత్సరాలు పడినప్పుడు నీటి బొట్టు దీని మీద పడుతుంది అనుకో. పడితే సూర్యకిరణం అయినప్పుడు, సూర్యకిరణాలు వెళ్ళినప్పుడు అంటే ఇది వర్షం పడినప్పుడు సూర్యకిరణం పడినప్పుడు మరి ఏదైతే మట్టిలో సహజమైన ప్రక్రియ అవుతుంది అది అవుద్దండి. ఎందుకంటే నీరు దీని మీద పడిపోద్ది, పోనీ ఈ కిందలో వెళ్ళిపోద్ది అనుకో. ఇది మట్టిలో కలిస్తే కదా అప్పుడు సూర్యకిరణాలు పడినప్పుడు నీరు బయటకు వస్తుంది. అదొకటి. మరొకటి ఏంటంటే ఇది పెట్టినప్పుడు ఇప్పుడు 10 రూపాయలు కాస్ట్ పెట్టాం, కానీ ఇది ఎన్ని రోజులైనా కూడా మనకి ఎటువంటి హాని కూడా చెయ్యదు, అంతే కదా. మళ్ళీ నేను ఇప్పుడు ఇది రాసానా, ఈ దారంతో ఇలా చుట్టేస్తాను అన్నమాట. అర్థమైందా? ఈ దారిలో చుట్టి మనం ఎండలో పెట్టినప్పుడు ఇలా ఉంచినప్పుడు మరి ఆక్సిజన్ ఎప్పుడైతే పెట్టామో, ఇప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది లేదు, ఈ కణాల నుంచి వెళ్తుంది కాబట్టి వస్తువు పాడవదు. మళ్ళీ ఎండలో పెట్టినప్పుడు కూడా ఈ సంచిని ఎలా పెట్టేస్తావు అంతే. నీకు అర్థమైందా? ఇప్పుడు దీనికి అలా పెట్టగలి పెట్టలేము. ఇప్పుడు నేను వన్స్ కట్ చేస్తాను అనుకో, ఇది యూజ్ అవ్వదు. ఇప్పుడు చూడు, నేను ఏం చేస్తానంటే దీనికి ఇలాగా దారంతో ప్యాక్ చేస్తాను అనమాట. కొంచెం జాగ్రత్తగా అప్పుడు తీసుకోవాలి, అంతేనా. ఇంకొకటి, ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఇది నువ్వు వన్స్ కట్ చేసిస్తే నీకు బ్యాగ్లో లేకపోతే నీకు పనికి వస్తుంది. ఇది మరి పనికిరాదు, అంతే కదా. ఇలాగే రాసుకున్నాము. ఈ ప్లాస్టిక్ దానికి దీనికి అంటే చూసేసరికి అందరూ కూడా ఇలా మోడర్న్ యుగంలో స్టైల్కి అలవాటు పడిపోయారు కాబట్టి ఏటి సంచి పట్టుకొని వెళ్తాము అని అంటున్నారు. ఇప్పుడు చూడు, ఇలాగ అయ్యిందా. నేను డిఫరెంట్ గాజు గ్లాసుల్లోనే వేసేదాన్ని. గాజులు కూడా అక్కడే ఉంది, వెళ్ళి తెస్తావన్నీ కూడా తేవచ్చు. ఇగో వెళ్ళి పెట్టేస్తాను. ఇగో ఎందుకు కలుస్తుంది. ఇప్పుడు ఈ 5 పొట్లాలు ఎంతలోనే ఉంటాయి, పేర్లు ఆల్రెడీ రాస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా కూడా దీని పేరు ఒకేలాగానే లేదా. ఇవన్నిటికి వేట్ అనుకున్నావు అసలు, చెప్పు నాకు అబద్ధం ఆడుకుంటా. పొట్లలో నువ్వుల్లాగా అనుకున్నావు, కానీ ఇవి కొరలు, సాములు, ఓదలు, అరికలు, అండు కొరలు. నీకు ఒక్కొక్కసారి జావ చేసిస్తున్నాను కదమ్మా. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే టేస్టే కాదు, నీకు ఒంటికి కూడా మంచిదే. చూడు, ఇప్పుడు దీనికి ఇప్పుడు తీస్తాను చూడు. అది ఎండలో పెట్టేసి స్టోర్ చేసి ఉంచింది కాబట్టి అది బాగుందన్నమాట. ఇక్కడ చూడు, అది ఎంత బాగుంటుంది. ఇవి సామలు, చూడు సామలు, ఇవి ఓదలు. ఇవి ఓదలు అంటే చూడు, ఏ బ్యాగ్లో ఓదలు ఉన్నాయి, కొర్రలు, ఇవి ఓదలు.
ఇందులో వేసి ఉంచేస్తాను అన్నమాట. ఈ రకంగా ఉంచితే ఇది ఏంటి ఎన్నో విధాలుగా ఇది మంచిది. ఇది ఎయిర్కి పొల్యూషన్ చేయదు, ఇది పొల్యూషన్ అవుతుంది. ఇది పొల్యూషన్ చేయదు, ఇది క్యాన్సర్కి ప్రేరేపితం. ఇది క్యాన్సర్కి ప్రేరేపితం అవ్వదు. మనం అనుకుంటాం ఏంటంటే డైరెక్ట్గా తిండి వస్తువు పడిపోతేనే మనకు క్యాన్సర్ అవుతుంది, లేకపోతే అవ్వదు అని. వీలైనంత వరకు తప్పించుకోవడానికి మనం చూస్తున్నాం. తెల్లవారి నుంచి నేను ఎంత టైము ఇంచుమించుగా నేను ఒక 60 రూపాయలు గడించేది ఈరోజు. ఎందుకు తెలుసా? బ్యాగులు కుట్టాను కాబట్టి. అయితే నేను 60 రూపాయలే గడించాను అని అనుకుంటున్నావు. అదే నేను క్యాన్సర్ నుంచి బయటపడితే నా ఆరోగ్యంకి నేను కాపాడుకుంటే నేను ఎంత డబ్బులు కొరకు మిగిలించుకున్నట్టుగా. అవన్నిటికొండన్నా మన ఆరోగ్యంకి మనం సేఫ్గా చూసుకున్నట్టుగా. సరేనా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇది కూడా ఎన్నిసార్లు యూజ్ చేసినా మట్టిలో కలిస్తే మట్టిలో ఈకో ఫ్రెండ్లీ అంటారు. మట్టిలో అలా కలిసిపోద్ది. ఇది మట్టిలో కలుస్తుంది ఏంటి ఇది ఇలాంటివి నాశనం అవ్వడానికి 100 సంవత్సరాలు పడుతుంది. కనీసం నువ్వు కాలుస్తావంటే వాతావరణానికి పొల్యూషన్ చేస్తుంది. ఇది కదా చెట్లు వేస్తే చెట్లలో నువ్వు వేసివచ్చు. ఏది ఈ కాటన్ క్లాత్ ఇది ఒకటో రెండో యూజ్కే పనికి వస్తుంది. ఇది ఎన్నిసార్లకైనా పనికి వస్తుంది. ఇది ఒక పర్పస్కే పనికి వస్తుంది. ఇది మల్టిపుల్ పర్పస్కి పనికి వస్తుంది. నువ్వు క్లాత్లు పెట్టుకోవచ్చు, మొలకలు ఎత్తించుకోవచ్చు. ఇది మొలకలు ఎందులో ఎత్తించుకోవడం అవుద్దండి నీకు. ఇది మట్టిలో కలుస్తుంది ఏంటి? అయితే డిఫరెన్స్ ఉందా లేదా? ఇంకేమైనా డౌట్ ఉందా? అయితే నేనేడు పనికి మాలిన పని చేస్తున్నా, పనికి వచ్చిన పని చేశానా? అయితే సరే, చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. ఇంతటితో సెలవు తీసుకున్నాను. సరేనా?